సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు దివాళీ పండగ ఉంది కదా, సో అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. దిస్ ఈజ్ తెలుగులో వీడియో టూ వీడియో ఇది. సో అయితే అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో ఇప్పుడు ఏం వైబ్ ఉండి అని అందరికీ తెలుస్తుంది కదా. పటాకి దివాళీ అంటేనే ఒక స్పెషల్ వైబ్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ దినము ఏమవుతుందో చూద్దాం రండి. ఇప్పుడు మా పండుగకి ఏం చేస్తున్నాం తెలుసా? ఏమంటారు మీరు? హోళగే అంటారు. హోళగేని ఏమంటారు నాకు తెలియదు. హోళగే చేస్తున్నాము. హోళగే చేయడానికి ఇప్పుడు మేము అంతా నీళ్ళల్లో వేడి నీళ్ళలో వేసుకొని ఇచ్చేసుకున్నాము. తర్వాత ఇది తెలుసు కదా, పెద్ద బఠానీస్ని అంతా నానపెట్టుకొని పల్లెంకి ఎంత రెడీ చేస్తున్నాము. ఇప్పుడు వంట చేస్తారు. ఏమేమి చేస్తారు అన్నీ చూపెడతాను. చూడండి ఎలా కనిపిస్తున్నాను ఈరోజు. కమెంట్ చేయండి. సో ఇప్పుడు మా ఇంట్లో ఓల్గోళ్ళు రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ చేస్తున్నారు అమ్మ, పుషక గారు అందరూ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? తినేదే ఉంటుంది అంతే. ఈరోజు మా ఇంట్లో పండుగ చూస్తున్నాం కదా, దివాళీ పండుగకి ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నాము. చూడండి ఎలా రెడీ చేస్తున్నాము. మీరు చెప్పండి, బాగుందా, ఎలా ఉందా? ఇది మా ఇంట్లో ఉన్న లక్ష్మమ్మ. చూడండి ఎలా ఉంది. ఎలా కనిపిస్తుంది మీరు కమెంట్ చేయాలి. మాకు చూశారు కదా ఇప్పుడు ఎలా ఉంది అని మీరే కమెంట్ చేయాలి. సింపుల్గా చేసినాము. మాకైతే సింపుల్గా, మీకు ఎలా కనిపిస్తుందో ఏమో నాకైతే తెలీదు. ఇంకా చూపిస్తాను, చాలా ఉన్నాయి వీడియోస్ చేయడం. మొత్తం లెంతీ వస్తుంది ఈ వీడియో అయితే. చూద్దాం. లైటింగ్స్ తీసుకుని ఫోటోషూట్ అయింది. ఫోటోషూట్ అయిన తర్వాత ఇప్పుడు మా పుషక గారు వచ్చారు. పుషక గారు హాయ్ చేయండి. ఇది తెలుగు ఛానల్. మా స్వీటీ ఇక్కడ ఎవరైనా కొత్తవారు వచ్చారంటే బొబ్బు అని వస్తుంది. ఇది ఒక మా చిన్న పిల్ల ఏడ్చేసింది అప్పుడే. ఇక్కడ చాలా వర్షం పడి అంతా కలరింగ్ రంగోలీ అంతా విడిచింది. అంతా పాడైపోయింది. అంతా పోయింది. ఏమంటారు మీరు? అంతా వర్షంలో పోయింది. అక్కడ పోయింది. సరే, పోయిందా ఐ డోంట్ నో. పోయింది అంతా పోయింది. మొత్తం అప్పుడు ఇంకో వెళ్ళాం కదా మా డాడీతో బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మేనేజరు చూసిన తర్వాత ఏమన్నారు తెలుసా? మీరు ఆర్టిస్టా అని అన్నారు. వారు అంటారు కదా, మన లుక్ చూసి చాలా ఫీల్ ఉంటుంది. సో చేశాను నేను. కన్నడ ఇండస్ట్రీలో ఉన్నాను, సీరియల్ చేశాను. సో కాబట్టి నేను అంత రికగ్నైజ్ ఏం కాలేదు. ఇంకా నేను చిన్న ఆర్టిస్ట్, ఇంకా పైకి పోలేదు. అయితే కానీ మన లుక్ చూస్తున్నారు, వాళ్ళు అడుగుతారు కదా, చాలా ఫీల్ ఉంటుంది. సో నాకైతే చాలా సంతోషమైంది అని చెప్తున్నా మీకు. సో ఇప్పుడు మా ఇంట్లో ఓల్గోళ్ళు రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ చేస్తున్నారు అమ్మ, పుషక గారు అందరూ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? తినేదే ఉంటుంది అంతే. తాకితే ఏం చేస్తాడు? నోడు ఎవరిని మొత్తి తాగి వెనకాల ఏటిల్లో చూస్తాయి. మళ్ళీ జగ్ల మడేది ఎళ్ళ
తాగి పెడతాడా మెయ్య కుడుకడ మెయ్య కుడుక ఎంత తాకాడు కుడుకడనంటే మరి అమ్మ మొత్తుతాడని నమ్మ తాకుదా నమ్మ నమ్మను తాగలేదు మొత్తుతుందా అని ప్రియ తాకుతుందా ప్రియ ప్రియ తాకుతుందా చూడండి ఎంత చాలా చాలా వర్షం పడుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ చాలా వర్షం పడుతుంది. ఒక వీక్ నుంచి చాలా అంటే చాలా వర్షం పడుతుంది ఇక్కడ. ఎంత జోరుగా వస్తుంది చూడండి వర్షం. అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో ఇప్పుడు ఏమంటే ఇంకా ఇప్పుడు అంతా ఫుడ్ అంతా అవుతుంది. కొంచెం ఇంకా కొంచెం ఉంది, పెండింగ్ ఉంది, అవుతుంది. నాకు చాలా ఆకలి వేస్తుంది ఇప్పుడు. సో అండ్ ఇంకా నిద్ర కూడా వస్తుంది నాకు. పడుకోవాలి, ఏం చేయాలి చెప్పండి గాయ్స్. చాలా బోర్ కొడుతుంది నాకు, బుర్ర పిచ్చెక్కుతుంది గాయ్స్. ఇంకా పూజ చేయడానికి ఇంకా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు పూజ చేయడానికి. సో మూడు దాని మీద పెట్టుకో. ఇప్పుడే పోయేవద్దు నీళ్ళు. Hi, say. Hi. ಯಾರ್ದು ಮುಖನೇ ಕಾಣ್ತಿಲ್ಲ. అదంటే యాదరి బిట్టమంటేనా సుధాక్క. సో గాయస్ ఇప్పుడు మా ఇంట్లో అయితే దీపావళి పండగ అయింది. భోజనం కూడా చేసాం. మీరు చేశారా? అందరూ కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ని ఇందుకే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వస్తాను. నా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్పి బాయ్ బాయ్.